గడ్డి పరకలు వేరు పడితే గట్టితనమే ముందిరా గడ్డి పరకలు వేరు పడితే గట్టితనమే ముందిరా కలసి త్రాడుగా మారితే అది గజమునే బంధించురా కలసి ఉందాం కలుపుకుందాం ఇదే మన బలం ధర్మం కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం అధ్యయనం చేస్తూ స్వానుభవంతో ప్రావీణ్యత సాధిస్తారు. వ్యసనాలకు నిద్ర కలహాలతో కాలం వెల్లడిస్తారు. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రాయ కలహేన చ బుద్ధిమంతుడు ఇంకా తీసుకుంటా అంటే మీరు ఎక్కడ ఈరోజు మన శాఖకు వచ్చిన అన్నవారిని పరిచయం చేస్తా. గొగ్గపరపు రమేష్ జీ అన్న వీరపట్నం గ్రామంలో ఉంటాడు. అన్న ఎల్ఐసి ఏజెంట్గా ఉద్యోగం చేస్తాడు. అన్న
తృతీయ వర్ష శిక్షా వర్గ పూర్తయింది. అన్న మన జిల్లా కార్యవర్గం, మన జిల్లా అంటే వీరపట్నం నుంచి ఇక్కడ శంషాబాద్ వరకు ఇదంతా మన జిల్లా వస్తుంది. రంగారెడ్డి జిల్లా కాదు, సంఘపరంగా వీరపట్నం, మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, అమీర్పేట ఇవన్నీ మన జిల్లాలోకి వస్తాయి. దీనికి సంబంధించిన శాఖ పని అన్నది. మనందరం ఎవరం శాఖ అయిపోయిన తర్వాత శాఖ వచ్చి ఒక వ్యక్తి శాఖ వచ్చిందంటే తను స్వయం సేవక అయినట్టు. మనము ఒక చిన్న విషయం మాట్లాడుతున్నాం. 4:30 స్కూల్లోకి వెళ్ళి వెళ్ళిపోయామనుకోండి. వెళ్ళిపోయామంటే మంచి స్కూల్ కాదు, పైసలు లేక కొంతమంది వస్తుంది వాళ్ళు ఏమంటారు పైసలు వస్తున్నాయి, ఇద్దరం ఏమనుకుంటున్నప్పుడు ఏమనుకుంటారు బాబు? మళ్ళీసారి వచ్చినట్టు ఇంకో కొత్త కేసులు వచ్చినట్టు ఏమనుకుంటారు? ఫోన్ బాగున్నావా? ఈయన ఎవరైనా పక్కన నడితే ఏమంటారు? నాకు చెట్ల దోశ అంటే ఏమంటారు? చెట్ల 4వ దగ్గర మా క్లాస్మేట్ అంటారు. ఏమంటారు? 4వ దగ్గర మేము కలిసి చదువుతున్నప్పుడు 10 ఏళ్ళు అయినప్పుడు 10 ఏళ్ళు లేకపోతే 3 ఏళ్ళు అయినప్పుడు కొత్త రోజులు రాసింది కదా. ఇది మా క్లాస్మేట్ 4వ తరగతి. అట్లా మన సాగపోతున్న వాళ్ళందరినీ స్వయం సేవకులు బయట కొద్ది సాగిపోయేది, అక్కడ పోయేది, ఇక్కడ పోయేది అని ఎప్పుడు మాలక పెద్దలంటే ఎప్పుడు బంగారు సాగు ఏమని నేను స్వయం సేవకులు ఏది చెప్పుకుంటే మళ్ళీ స్వయం సేవ కలిసినట్టు అనుకుంటారు. కానీ సంఘం ఏం చెప్తుందంటే స్వయం సేవకు అంటే ఒక్కసారి భారత్ మాత జయగొట్టి ఎవరికి ప్రణాళిక చేసినంతో జీవితాంతం స్వయం సేవకు. తల్లి గర్భం నుంచి మనం పుట్టినప్పుడు ఎట్లయితే మనిషి అని అంటారో సంఘ ప్రార్థన మొదటి రోజు చేసినప్పటికీ ఇక స్వయం సేవకు. ఎప్పటి వరకు మళ్ళా ఇంకో తల్లి గర్భంలో పోతాం, అప్పటి వరకు స్వయం సేవకు. ఎప్పటి వరకు ఏ తల్లి చేసా ఎవరితో చేస్తాను అప్పటి వరకు మనం స్వయం సేవకు. కాబట్టి ఆ స్వయం సేవ తత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. కుటుంబంలోనేమో కుటుంబ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. బయటకు వచ్చి సమాజ ధర్మాన్ని నిలబెట్టాలి. సమాజ ధర్మం ఏంటంటే సంఘ స్వయం సేవకు సమాజం కోసం పనిచేస్తాడు. తను జన నాయకుడిగా కుటుంబం కోసం ఏ విధంగా చేస్తాము, సమాజం కోసం అదే విధంగా చేస్తాడు. దాంట్లో ఒక మహానగరంలో ఇది మన కుటుంబానికి అనువదించుకోవాలని మన చివరిగా దానికి అనువదించి చెప్తాం. ఒక మహానగరంలో స్వయం సేవకులు చాలామంది ఉన్నారు. సంఘ శాఖ బలంగా నడుస్తుంది. వాస్తవంగా సంఘానికి ఆధారం ఎవరు? కొన్ని మిమ్మల్ని అడుగుతుంటే కొన్ని నేను చెప్తుంటా. సంఘానికి ఆధారం ఎవరు? మన ధర్మారం శాఖలో సంఘానికి ఆధారం ఎవరు? స్వయం సేవకులు. స్వయం సేవకులు మనం అందరం ఇది మనది అన్నట్లు వస్తుంది. శాఖకు వస్తుంది. ఇంకా వీళ్ళందరూ ఉట్టినోళ్ళకి వచ్చినాడికి ఎట్లా వచ్చారు? చేయాలంటే మీ ఎవరికి వచ్చేది రోజైనా ఇప్పుడు శాఖ గవర్నమెంట్ దొరికొస్తారా లేకపోతే బ్యాంకులు మీరు టైంకి వస్తారా? అక్కడ అవకాశం నమోదు చేయడానికి మీరు టైం తీసుకొస్తారా? ఇప్పుడు మనం ఏదో గుడికి టైం
శాఖలకు నేను ఆడుతాను. సరే, అయితే మామూలుగా ఏంటంటే సంఘ విస్తరణ జరుగుతుంటుంది. సంఘ విస్తరణ జరిగినప్పుడు పెద్దగా చెప్తారు, సంఘము కుటుంబం వేరు కాదు, సంఘము కుటుంబం ఒకటే. దానికి ఉదాహరణ ఏంటంటే సంఘ సంఖ్యలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణ మన పండ కేంద్రము, జిల్లా కేంద్రము, ఒక రూమ్ కావాలన్న కోరిక వస్తుంది అన్నది, ఒక రూమ్ కావాలన్న కోరిక వస్తుంది, కార్యాలయంలో బాగుంటుంది, ఈ సామాన్య ఎక్కువగా బాగుంటుంది, ఇవన్నీ ఆలోచన వస్తుందా? వస్తుంది. అయితే ఒక నగరంలో ఒక కార్యాలయం ఓపెన్ చేశారు, ఒక 2 అంతస్తుల్లో 3 అంతస్తుల్లో ఓపెన్ చేశారు. ఎక్కడైనా సరే ఓపెన్ చేశారంటే అక్కడ కార్యాలయాన్ని సామాన్య సంఘటనల ద్వారా మిగలింది, దాని హోమము పూజలు చేస్తారు. సంఘ సంఖ్యలందరికీ ఫుల్ సంతోషం. ఇంకదే స్వాభిమానం ఉంటుంది కదా, మన కార్యాలయం వచ్చింది, మన కార్యాలయం కట్టుకున్నాం, మనకి ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి చాలామంది సంతోషపడుతుంది. దాంట్లో మా అన్నయ్య నగర సంవత్సరాలకు హోమంలో కూర్చున్నారు దంపతులు. ఇక పట్టడానికి సంతోషం. ఎందుకంటే సంఘానికి కార్యాలయం ఉందంటే అందరం ముందు ఉంటే చాలాసార్లు కనుకోవచ్చు, ఉండడానికి వసతి ఉంటుంది, చేయడానికి ఉంటుంది మనం అనుకుంటాం. దానికి ఆ కార్యక్రమానికి అది సర్కార్యమైనటువంటి బాలసాహెబ్ దేవరాజు యొక్క టీచర్. బాలసాహెబ్ దేవరాజు తెలుసా మీకు? తెలియదు. ఎప్పుడైనా పేరున్నారా? ఇల్లే. ఆయన సంఘానికి 3వ సరసంఘశాల. సరసంఘశాల తెలుసా? ఇప్పుడు సరసంఘశాల ఎవరు నాకు? రవినన్న బాగుంది, ఎవరు తింటారు? మన సరసంఘశాల ఎవరు తెలుసా? మోహన్జీ భగవత్ ఈ గారు. ఇట్లా దేశానికి మొత్తము వారు సరసంఘశాల మోహన్జీ భగవత్ గారు. అప్పుడు ఆ టైంలో బాలాసాహెబ్ దేవరాజు ఉన్నారు. అయితే వారు వచ్చిన అక్కడ ఇప్పుడు అక్కడ సమావేశంలో నన్ను మాట్లాడమంటే వారిని మాట్లాడమండి. అక్కడ వారు ఏమన్నారంటే కార్య విస్తరణ జరుగుతుంది, కార్య విస్తరణ కేంద్రము కార్యకర్తలు. ఆ కార్యకర్తలు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతోటి తిరిగినప్పుడే సంఘ విస్తరణ జరుగుతుంది. కేవలం కార్యాలయాలు, భవనాలు, బండ్లు కొనుక్కుంటే సంఘ విస్తరణ జరిగినట్టు కాదు. ఇప్పుడు సమాజంలో ఏముంటుందంటే సంఘ విస్తరణ ఒక బిల్డింగ్ అంటే ఎదురు సంఘం నచ్చుతుందంటారు. అది సంఘం కాదు. మన సంఘం అంటే వ్యక్తి మనుషుల్లోకి ఉండాలి, వ్యక్తి గడపలోకి ఉండాలి, వ్యక్తి గడపకు ఉండాలి సంఘాన్ని. కాబట్టి వీటిని చూసి మనము సంఘం ఉన్నదని ఆలోచించవద్దు. ఆ సంఘం ఎట్లుంటుందంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో. ఎందుకంటే సంఘంలో గడపని అంటాం. ఎట్లా చేయాలి? 4 ఇల్లు తిరగాలి, రోజు వాళ్ళు కొనుక్కొని రావాలి. వాళ్ళు మంచిగా వస్తారు అనుకో, అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు ఏం చేస్తారు పిల్లల్ని అడగాలి. అప్పుడు ఆ కుటుంబంతో ఆప్యాయత, అనురాగాలు ఏర్పడతాయి. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఇది మన గ్రామీణ క్షేత్రం. ఇంకా సుమారుగా ఉమ్మడి కుటుంబాలు ఉండొచ్చని అనుకుంటున్నాం. ఇంకా ఇక్కడ వరకు ఉండొచ్చు, పట్టణం చెప్పేస్తే ఉండొచ్చు కష్టం. ఇంకా అయితే ఉమ్మడి కుటుంబాలలో 4 అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కుటుంబం ఏ విధంగా ఉంటుంది. 4 అన్నదమ్ములు 4 కుటుంబాలుగా విడిపోయినప్పుడు ఏ విధంగా ఉంటుంది. మంచి సంఘం కూడా ఏంటంటే గడప లోపట కులం, గడప దాటితే మూలం. ఇది సంఘం. అంటే ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళ సైన్స్ అయితే కాదు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ కుటుంబము మన కుటుంబమే. అరే ఈ సాగతి ఆడకపోయి మనోడు కాదు, హిందువా మనవాడే. ఒక్కసారి సాకొచ్చిపోయిందా జీవితాంతం సహజ. అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములము జీవితాంతం తలలు కలగొడుతున్నా, నెత్తి కలగొడుతున్నా, భూమి కోసం ఏం చేస్తున్నా అన్నదమ్ములు వ్యత్యాసింటామో, ఈ సాగుకు వచ్చిన వాడు ప్రతి ఒక్కరు స్వయంసేవకులందరూ మన అన్నదమ్ములే అని మన ఒక కల్పన ఉన్నట్లయితేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇంకా పక్కింట్లో పంచాయతీ సరదాగా చూసారనుకోండి, ఆ
ఆ సరదా ఖర్చు మనకి దానికి వస్తాయి. దానికి ఉదాహరణ ఏంటంటే మత మార్పులు జరుగుతుంటాయి. జరిగిన పక్కింట్లో బాగా జరిగింది అనుకుంటాం, కానీ మన ఇంట్లో ఇది జరుగుతుంది. కాబట్టి పక్కింట్లో జరిగినప్పుడు ఆ కుటుంబానికి మనం సహకరించుకుందాం అనుకోండి, మన కుటుంబం దానికి ఎవరు రాదు. కాబట్టి సంఘము సమాజం వేరు కాదు. సంఘము కుటుంబం అంటే సమాజ పెద్దవారు చెప్పుకుంటారు. కాబట్టి స్వయం సేవకులందరం ఈ గ్రామాన్ని ఒక పరమోగ స్థితికి పోవాలని, దేశం పోవాలని పెద్దవాళ్ళు పరమోగ స్థితికి దేశం పోవాలంటే ఫస్ట్ మన ఇల్లు, మన భక్తి, మన గ్రామము, తద్వారా మన పంట అవన్నీ జరిగినటువంటి దేశం పోతా చాలా మంది ఏంటంటే దేశం బాగుండాలంటాం. మన ఊరు ఎక్కడ పోయినా సరే అంటాం, మన ఊరు ఎక్కడ పోయినా దేశం బాగుంటుందా? కాబట్టి దేశం వస్తుంటారు అక్కడ మనం విలేజ్ చదవనికి బాగా ఇబ్బంది అవుతుంది, హోంవర్క్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, తాకట్ రాను అన్నామనుకోండి ఏమవుతుంది? మనం చదువు ఉండాలంటే దేశం నీ చేతి ఉండాలి కదా. ఆర్థికంగా నేను బలపడాలి, మా పిల్లలకు ఆస్తులు సంపాదించాలి. దేశం పోయింది నాకు బాగలేదు, దేశం పరాయి పాలన పోయింది అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? మనం సంపాదించిన ఆస్తులు పోతుందా? కాబట్టి మనం ఎంత ఆర్థికంగా ఉన్నతంగా స్థిరపడాలన్నా, అవన్నీ నిలబడాలన్నా మన ధర్మము, మన సమాజం మన చేతుల్లో ఉండాలి. ఆ సమాజ ధృవీకరణ కోసమే, సమాజ విస్తరణ కోసమే ఈ సంఘ శాఖలు. అంటే వ్యక్తిని కలపడం కోసం ఈ సంఘం. ఇక్కడ ఏముండదు. ఇక్కడ ఆ 8 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే 50 సంవత్సరాలు ఎవరైనా నేనే పుట్టాను కూడా కొద్దిసేపుగా 47 సంవత్సరాలు. కాబట్టి ఇంత సాన్నిధ్యం సంఘంలో ఉంది. ఇక బయటకు పోతే ఏడు ఉండదు. బయటకు పోయిన ఇంకో సంఘ విగ్రహం ఇంకో నా ఏజ్ గ్రూప్ నేను వెళ్ళాడుకుంటా, మీ ఏజ్ గ్రూప్ మీరు వెళ్ళాడుకుంటాం. కానీ అందరినీ ఒక ఉమ్మడి కుటుంబంగా చిన్న పెద్ద కులము, మతము, వర్గము ఏది తేడా లేకుండా అందరినీ కలిసి ఉంచేది సంఘము. అందుకే సర్కారు చెప్పినప్పుడు మనమందరం కలిసి సమాజ విస్తరణ కోసం పనిచేయాలి. కాబట్టి మనం సంఘం సమాజం ఒకటే అని చెప్పి మన గ్రామంలో నిరూపించవలసిన అవసరం ఉంది. ఊళ్ళో ఒక సమస్య వచ్చిందంటే స్వయం సేవకులందరూ ఏకతాటిపైకి వచ్చి ఆ సమస్యని ఎదుర్కోవాలి. ఆ సమస్యని అధిగమించినప్పుడే మన ఊళ్ళో సంఘం ఉన్నట్లెక్క. ఊళ్ళో ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యని సురక్షితంగా ఆలోచన చేసి దాన్ని రూట్ మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ప్రయత్నం